మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల నుంచి సారలమ్మ, పూనుగొండ నుంచి పగడితరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగడితరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకలగుట్టలో కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకొచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వం లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకొస్తున్నట్లు సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఇక జంపన్న వాగు దగ్గర ప్రస్తుత పరిస్థితిని షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, చూడడానికి శోభయాత్ర చూడడానికి ఆదివాసీ కుటుంబాలన్నీ కూడా ప్రతి 2 సంవత్సరాలకోసారి ఈ దినం కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పాలి. తమకు తోచినంతగా ఇక్కడికి రావడము, ఒకరికి అప్పట్లో ఒక ఆనవాయితీ ఉండేది, ఎడ్ల బండ్ల పైన వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రాక్టర్స్, తర్వాత వెహికల్స్ అవుతున్నాయి. అంటే ఎవరికి తోచిన దాంట్లోనే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఆదివాసీలు, గిరిజన కుటుంబాలన్నీ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోవాలి. ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పెద్ద మహాజాతర, ఒక మినీ కుంభమేళా కూడా జరుగుతుంది కాబట్టి సో లక్షలాదిగా చాలామంది భక్తులంతా కూడా వస్తారు. ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడం జరిగింది. సారలమ్మ కావచ్చు, అదేవిధంగా సమ్మక్కకు సంబంధించినటువంటి 2 ప్రధాన ఘట్టాలుగా చెప్తారు. సారలమ్మ జంపన్న వాగు నుంచి టువర్డ్స్ మనం చూస్తున్నటువంటి ఈ వే నుంచే సారలమ్మ ప్రొసెషన్ నడుస్తుంది. సో ప్రస్తుతానికైతే అధికారులు, పోలీసులు అంచనా వేస్తుంది ఏంటంటే సాయంత్రం కల్లా ఇక్కడికి ఇన్ టైంలోనే రీచ్ అవుతారని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ యాత్ర అంతా కూడా కొనసాగుతూ వస్తుంది. ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి జంపన్న వాగు మీదుగా సారలమ్మ, అదేవిధంగా ఈ సమ్మక్క గద్దెల వద్దకు చేరుకుంటారు. ఈ ప్రధాన ఘట్టాలుగా పోలీసులు చెప్తారు. ఇప్పటికే 14,000కు పైగా పోలీసులను ఇందులో ఎన్ఫోర్స్ చేసినారంటే ఎంత పెద్ద మొత్తంలో జనాలు ఇందులో పాల్గొంటారు. జనసందోహంగా మేడారం అంతా కూడా కనిపిస్తుంది. దాదాపు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల మేరలోనే ట్రాఫిక్ అంతా కూడా ఆపివేస్తారు. వచ్చేటువంటి భక్తులకి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాలో ఆ వెహికల్కి సంబంధించి కూడా ఒక సెపరేట్గా రూట్ మ్యాప్ని కూడా సంబంధించినటువంటి ట్రాఫిక్ యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేలాదిగా వెహికల్స్ వస్తూ ఉంటాయి, లక్షలాదిగా జనసందోహం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే జాతర స్టార్ట్ అయ్యి ఆల్రెడీ కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా మహాజాతరకు సంబంధించి మాత్రం ఇదంతా కూడా ఒక మినీ కుంభమేళగా చాలా మంది వస్తారు, లక్షలాదిగా వస్తారు. అంటే 2 కోట్ల జనాభా వస్తారు. ఇప్పటికే అంచనా వేయడం జరిగింది అధికారులంతా కూడా. దానికి అనుగుణంగానే అన్ని శాఖలకు సంబంధించి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దాదాపు 35,000 మందిని ఇందులో ఎన్ఫోర్స్ చేసినారంటే ఎంత పెద్ద మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం మేడారం మహాజాతరకు ప్రాధాన్యత ఇస్తుంది అనేది కూడా ఒకసారి మనం అంచనా వేసుకోవచ్చు. ఇప్పటికే రోప్ పార్టీని అన్నింటిని కూడా 1-2 సార్లు రిహార్సల్స్ చేయడం జరిగింది. ఎందుకంటే 2 ప్రధాన ఘట్టాలు, సారలమ్మ ఒక యాత్ర ఒక ఎత్తు అయితే ఆ తర్వాత మళ్ళీ సమ్మక్కకు సంబంధించినటువంటి యాత్ర, తొడుం దెబ్బ అనేటువంటి ఒక సెపరేట్గా పార్టీ కూడా ఉంటుంది. వాళ్ళకి సెక్యూరిటీని కల్పించడానికి, వనదేవతలకు రక్షణగా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్లకు సంబంధించి అంటే వాళ్ళను ఎట్లా అనుకరిస్తూ ముందుకు పోవాలి, వాళ్ళ యాక్షన్కి రియాక్షన్గా ఎట్లా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే స్పెషల్ రూప్ పార్టీలను పోలీసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రూప్ పార్టీలు అన్నింటినీ కూడా ఇప్పటికే దఫల వారీగా రిహార్సల్ అన్నింటిని కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు, దేవతలను చూడడానికి ఎగబడుతూ ఉంటారు. లక్షలాదిగా ఒకసారిగా వస్తారు కాబట్టి ఆ మాస్ మాబ్ని కంట్రోల్ చేయడానికి ఆ రకంగా ఒక సెపరేట్ టీమ్ అంటూ కూడా ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రత్యేక అంటే కుల పెద్దలు ఎవరైతే ఉంటారో కుల పెద్దకు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా ఒక్కొక్క శోభాయాత్రలు దాదాపు 100 నుంచి 200కు పైగానే ఆ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబ పెద్దలందరూ కూడా ఉంటారు. గిరిజన ఆదివాసులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవం ఈ పెద్ద మహా జాతర కావడంతో మినీ కుంభమేళగా వాళ్ళు పిలుచుకుంటారు. సో ప్రతిసారి ఆనవాయితీగా వస్తుంది. ఇటు జంపన్న వాగు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చిలకలగుట్టకు సంబంధించి కూడా భారీగా పోలీసుల మోహరింపు ఉంటుంది. సో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఒకవేళ వచ్చేటువంటి భక్తులకు అస్వస్థత కలిగితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుంది వైద్య ఆరోగ్య శాఖ.
ఇప్పటికే దాదాపు 150 బెడ్డెడ్స్కి సంబంధించినటువంటి ఒక తాత్కాలికమైనటువంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రోజుకి దాదాపు 400కు పైగా మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వాళ్లకు సివియర్గా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి మేడారం జాతర నుంచి ములుగు టౌన్కి పంపిస్తున్నారు. అక్కడ కూడా ఎమర్జెన్సీ అనిపిస్తే అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి కూడా రిఫరల్ చేసేటువంటి ఒక సిస్టమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు ఒక 10ల సంఖ్యలో అంబులెన్సెస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అంబులెన్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు కంప్లీట్గా జంపన్న వాగు నుంచి టువర్డ్స్ సమ్మక్క సారలక్క మెయిన్ గద్దె ఎక్కడైతే చౌరస్తా అని చెప్తారో అక్కడికి వెళ్ళే జన సందోహం మనకు కనిపిస్తోంది. రెండు వైపులా మనకి జనాలు కనిపిస్తున్నారు. ఒకరు స్నానాల కోసం స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గద్దెల దగ్గరికి వెళ్ళి తమకు సంబంధించినటువంటి సారెలు కావచ్చు, అదేవిధంగా మొక్కులు కావచ్చు, అవన్నీ కూడా తీర్చడానికి స్నానం కోసం వచ్చే వాళ్ళ లైన్ ఒక్కటిగా మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత జంపన్న వాగులో పుణ్యక్షానాలు చేసిన తర్వాత మళ్ళీ గద్దెల దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి తీరొక్క డిఫరెంట్ పూజలు వాళ్ళ ఆనవాయితీకి తగ్గట్టుగా ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా మాత్రం ఇక్కడి గిరిజన తెగలన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి పూజలను ప్రత్యేకంగా ఆనవాయితీగా ఏర్పాటు చేసుకుంటూ వస్తారు. ఏమైనప్పటికీ మొత్తం 4 రోజుల పాటు అంటే ఆల్రెడీ ఇవాళ 21st స్టార్ట్ అయిపోయింది. సో సారలమ్మకు సంబంధించినటువంటి యాత్ర కోసమే చాలామంది కూడా ఆదివాసీ కుటుంబాలన్నీ కూడా వేస్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా ఆదివాసులకు సంబంధించినటువంటి పండుగ అయినప్పటికీ కూడా దేశ నలుమూలల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి భాష వేరైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి యాత్ర చూడడానికి లక్షలాదిగా తరలి వస్తుంటారు. సో దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వాస్తవానికి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి ఈ జాతర ఉట్టి టైంలో చూసుకుంటే కంప్లీట్గా ఒక అడవిలాగా మనకి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పెద్దగా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా లేవు. అంటే పర్మనెంట్గా కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా మనకి ఎక్కడ కూడా కనిపించవు. ఈ రకంగా జాతర సమయంలోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని మనం అక్కడ విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. కన్నుచూపు మెర వరకు కూడా అన్ని గుడారాలే కనిపిస్తున్నాయి. ఇక్కడి సౌరశాల మొదలుకొని అక్కడ నుంచి స్ట్రైట్ చూస్తే కంప్లీట్గా జంపన్న వాగు ఎట్లనైతే దారి పొడవునా ఉందో రోడ్డు పొడవునా ఆ రోడ్డు పొడవునా అన్నిటి కూడా 2 వైపులా కూడా జంపన్న వాగుకు 2 వైపులా కూడా భక్తుల సందోహం మనకి కనిపిస్తోంది. మరోవైపు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ట్రావెల్ చేస్తూ సారలమ్మ అదేవిధంగా వివిధ తెగలకు సంబంధించినటువంటి కుటుంబీకులు పెద్దలు వాళ్ళంతా కూడా సారలమ్మతోనే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి. రోడ్డు ఉన్నప్పటికీ కూడా రోడ్డు నుంచి వాళ్ళు రారు. అంటే అగ్రెసివ్గా ఆ వాటర్ నుంచే ట్రావెల్ చేస్తూ వస్తారనేటువంటి చరిత్ర చెప్తోంది ఈ మేడారం మహాజాతరకు సంబంధించి. సో ఆ వాటర్ నుంచి వచ్చే క్రమంలో కూడా పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రూప్ పార్టీని ఇప్పటికే ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ వాటర్ నుంచి కంప్లీట్గా అగ్రెసివ్గా వాటర్ నుంచే వాళ్ళు వస్తారు. వాటర్లో నుంచి నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి టువర్డ్స్ మళ్ళీ సారలమ్మ సమ్మక్కకు సంబంధించినటువంటి మెయిన్ చౌరస్తా ఉందో చౌరస్తా దగ్గరికి వెళ్తారు. ఇప్పుడే మనం చూస్తున్నాం అక్కడక్కడ ఒక్కొక్కసారి ఇసుక పోస్తే కూడా రాలినంతగా సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. ఇంకా సారలమ్మ యాత్ర రావాల్సి ఉంది కాబట్టి ఇంకా చాలామంది వస్తారనేటువంటి అంచనాకు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. మరోవైపు మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, వెహికల్స్ కూడా చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. విఐపికి సంబంధించినటువంటి వెహికల్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది, ఎసెన్షియల్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించిన వెహికల్స్ మాత్రమే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా కంజెస్టెడ్గా ఉన్నాయి. జనాలు కూడా ఎక్కువ శాతం మనకి మాస్ మాబ్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే అంటే తాడుబాయి చౌరస్తా అని చెప్తారు. తాడుబాయి చౌరస్తా సారలమ్మ ప్రధాన గద్దెలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తాడుబాయి చౌరస్తాకి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 15 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేటువంటి భక్తులను డైవర్ట్ చేస్తారు. నేరుగా వస్తే మెయిన్గా గద్దెల దగ్గరికి వస్తారు కాబట్టి అక్కడి వాహనాలతో ఆ రోడ్ అంతా కూడా కిక్కిసిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్ని అంతా కూడా క్లియర్ ఉంచడం జరిగింది. విఐపీల మూమెంట్ ఎప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో సాయంత్రం 5 గంటల కోసం మాత్రం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి.
సో జంపన్న వాగు దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం పోలీసులు చేయడం జరిగింది. మొత్తం చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎండ్ రోడ్ అంతా కూడా ఎక్కడి నుంచి సారలమ్మ యాత్ర కొనసాగుతుందో అక్కడి వరకు పూర్తి స్థాయిలో టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెపరేట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. సో ఇప్పటికైతే ప్రశాంతంగా మేడారంలో మాత్రం జాతర ప్రక్రియ అయితే మనకు కనిపిస్తోంది. థాంక్యూ షరీఫ్.